మరి ఆటో వాళ్ళు ఎలా బతకాలి, ఎక్కడ ఉండాలి? మేము ఎట్లా బతకాలి? మేము మాకు ఎన్ని ఆటోలలో మరి ఏమి ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, మేము ఎట్లా చేయాలి, మేము ఇల్లు ఎట్లా కావాలి, కిరాయి చేయాలి. ఈ పథకమే తీసేయాలి. ఆటో వాళ్ళ పడడం న్యాయం కాదు ఇది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో జోలికి ఏ ప్రభుత్వం రాలేదు. ఈసారి రేవంత్ రెడ్డి సీఎం అయిన ఫస్ట్ సంతకము ఆటో డ్రైవర్ల మీద బతుకు మీద దెబ్బ కొట్టిండు. మళ్ళీ నెక్స్ట్ది ఆటో రింగ్ రోడ్ పోవాలంటే ఎలా బతుకుతాము? ఫ్రీ బస్సు పెట్టి అలా ఆటో వాళ్ళకి కడుపు కొట్టిండు. ఇంకా ఎన్ని రోజులు ఆటోల మీద పడి ఆటో డ్రైవర్ల కడుపు కొడతారు సార్? ఆటోలకు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. ఏ మూలకు సరిపోతుంది? రోజు 30 రూపాయలు సరిపోతుంది, పాల పైసలు అవుతాయి. 12,000 ఇస్తామన్నారు. ఇంకా అది 12,000 ఎవరు ఏ సీఎం మాట్లాడతలేరు, ఏ రాజకీయ నాయకులు మాట్లాడతలేరు. మరి ఆటో వాళ్ళు ఎలా బతకాలి, ఎక్కడ ఉండాలి? ఫిట్నెస్ తీసేయమంటే ఫిట్నెస్ తీసేది, ఇన్సూరెన్స్, ట్యాక్స్ ఇవన్నీ మాఫ్ చేయండి. ఆటో వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు మాఫ్ చేసి అలాంటి వాళ్ళు ఆటో డ్రైవర్లకు సహాయపడాలి. కానీ ఆటో వాళ్ళని హైదరాబాద్ చూసి ఆటో రింగ్ రోడ్లో బతకాలంటే ఎలా బతుకుతామండి? గత అవుట్ ఆఫ్ రింగ్ లో పోయి మనము పెట్టమని చెప్పిండు సార్. అవుట్ ఆఫ్ రింగ్ లో పెట్టమని చెప్పిండు. అలా అడవి ఉంది, అలా అడవి ఉంది, అలా ఏమున్నది మనకు బతకానికి చెప్పండి. మాకు ఎలక్ట్రిక్ ఆటోలు తెచ్చుకోమంటున్నాడు. ఆటో చేసుకొని ఏం చేయాలి సార్? మేము ఇట్లా మాకు అసలు ఏముంటుంది చెప్పండి. సిటీలో నడపాలంట. అవుట్ ఆఫ్ ఇండియా పోయి ఏం బతకాలి సార్ చెప్పండి? ఎట్లా బతకాలి? అడవి ఉంది మొత్తం. అది అడవిలో ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలి, మేము ఎట్లా బతకాలి? మేము అడవిలో బొమ్మలు అని చెప్పిండానా? మరి ఎట్లా బతకాలి సార్ చెప్పండి మీరు? మాకు ఎన్ని ఆటోలలో మరి ఏమి ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, మేము ఎట్లా చేయాలి, మేము ఇల్లు ఎట్లా కావాలి, కిరాయి చేయాలి, మా సంసారం ఎట్లా కావాలి సార్? అంతే. ఈ పథకమే తీసేయాలి. ఆటో వాళ్ళ పడడం న్యాయం కాదు ఇది. అంతే, ఇంకేం మాట్లాడేది ఏం లేదు. మహాలక్ష్మి పథకం తీసేయమంటారా? మహాలక్ష్మి పథకం మాకు తెలియదు. అవన్నీ ఆటోల మీద మస్తున్నాయి కదా, ఇప్పుడే కడుతున్నారు, మాస్ కడుతున్నారు. ఇంకేం చేయాలి? ఇప్పుడు బస్సులో ఫ్రీ బస్సులు అయ్యే 100 రూపాయలు కిరాయి తీసుకొని ఇంటికి పోదామంటలేదు. ఆడలు కష్టం చేస్తే మొగలు తింటున్నారు. ఇప్పుడు ఈ ఆటోలు తీసుకుపోయి పల్లెటూరులో తోలుకోవాలంటే వాళ్ళే నిద్రలు పోతున్నారు పక్కన. పొద్దుసానం 100 రూపాయల కూలి చేసి ఇంట్లో సాగుతుంది పెళ్ళం మొగలని. ఇంక ఇది కూడా కాదు, ఇల్లు కూడా పోవాలి, సిటీ కూడా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఊరుకుంటారు ఏమన్నా? ఉన్నోళ్ళకి ఇస్తారు సార్. డబల్ బెడ్రూమ్ కూడా ఉన్నోళ్ళకి చూడరు. అలా పోయి దయాఫీ చేయరు. అలా పోయి ఏం అసలు ఎవరికి ఇస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము అది చేయలేదు. ఉన్నోళ్ళకే మళ్ళీ ఇస్తున్నారు. ఉన్నోళ్ళే వస్తున్నారు మళ్ళీ మళ్ళీ మాకు లేదంటారు వాళ్ళు. వాళ్ళకు నల్లలు ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళకి. అట్లా డబల్ బెడ్రూమ్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి వేస్ట్ అన్న, వేస్ట్ కాదు వాళ్ళు.